తనను వస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు హై స్పీడ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక పక్క జగన్ 2.0 అంటే చంద్రబాబు నాయుడు గారు నాది 4.0 అని ఆయన అంటున్నారు. ఆయన ఇంకా అప్డేట్ అయిపోయి ఉన్నాను, నీకు ఇంకా ఇది రెండోసారి అయ్యి ఉండొచ్చు, సెకండ్ టైం నువ్వు ట్రై చేస్తున్నావు అంటే సీఎం ఒకవేళ అయితే నాది 4 సార్లు, నేను చాలా సీనియర్స్ అని అది 4.0 అంటున్నారు. ఇంకా రాజకీయాలు చాలా రసవత్తరంగా 8 నెలల్లోనే మారిన నేపథ్యం. ఇంక నామినేటెడ్ పదవులకు కూడా వేలైందట. మరి ఇందులో ఎవరి వాటా ఎలా వస్తుంది? బీజేపీ వాటా మీన్స్ జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎన్ని, ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా జాయిన్ అయ్యారు ఈనాటి ప్రైమ్ డిబేట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక ఎస్విఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నుంచి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ గారు, వైసీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఏంటి సార్ ఈ 2.0 ఏంటండి? 30 సంవత్సరాలు అంటున్నారేంటి? గతంలో 30 సంవత్సరాలు అన్నారు, మీరు 11కు పడిపోయారు, పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఒక పక్క వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ 2.0 అంటున్నారు, అప్డేట్ వెర్షన్ వచ్చారంటున్నారు, కార్యకర్తలకు అండగా ఉంటామంటున్నారు. ఓకే, ఇవన్నీ అనొచ్చు, అందులో ఎటువంటిది ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ 30 సంవత్సరాల స్లోగన్ ఏంటి? జగనన్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకు కూడా అందజేసే భాగంలో వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి 2000 మంది ప్రజలకి ఓ సచివాలయం, ఓ రైతు భరోసా కేంద్రం, ఓ ఆరోగ్య కేంద్రం ద్వారా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా నాయ బ్రాహ్మణులు, ఆటో రిక్షాలు, ఇలా ఎన్నో పథకాల్ని ₹1 లంచం లేకుండా ప్రతి గడపకి ప్రతి లబ్ధిదారుడికి అందజేసి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 2.5 ఏళ్లు కరోనాని అనుభవించి ఆ కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రతి ప్రాణాన్ని కాపాడుకుని మిగిలిన 2 ఏళ్లలోనే 4 సీపోర్ట్లు తీసుకొచ్చి 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చి స్వాతంత్ర్యానంతరంలో మనకున్నటువంటి మెడికల్ కాలేజీలు 11 అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జాతికి అంకితం చేసినటువంటి ఘనపాటి మగ ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇన్ని చేసిన మాకు 2.5 ఏళ్లే అధికారాన్ని చేసిన మాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండి తీరతారనడానికి నిదర్శనం. అంటే శ్రీనివాస్ గారు ఎప్పుడండి 29 నుంచి 30 ఏళ్ళ, లేకపోతే ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? చిన్న తేడా వచ్చింది. ఎలా అంటే సార్, మేము ఏదైతే చేశామో చేసిన దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో స్కూల్కి వెళ్లే బిడ్డకి అమ్మఒడి 15,000 ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా నీకు 15, ఇలా చెప్పి స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. అమ్మఒడి కింద మేము 13,500 ఇస్తే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? లేదు నేను 20,000 ఇస్తానని చెప్పారు. మరి అలాగే 19 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మేము చెప్పలేదు. అలాగే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు. అంటే శ్రీనివాస్ గారు ఓకే కాదండి, ఓకే వాళ్ళు చేశారు అవ్వలేదు. వర్మ గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పారో, మేము వెజిటేరియన్ మీల్స్ ఇస్తామంటే మేము నాన్ వెజిటేరియన్ మీల్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెబితే నిజమేమో అని నమ్మారు. చంద్రముఖిని తట్టి లేపారు. 2.0లో చంద్రముఖిని తట్టి లేపి ఈ రోజు ఎందుకురా బాబు ఈ తప్పు పని చేసాం, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, అన్ని పథకాలు కోల్పోయినాయి, ఈ మా అకౌంట్ లోకి రావాల్సింది ఆ పథకాలు రాక మేమందరం కష్టాలు తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు అలో లక్షణాన్ని ఒకవైపు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నటువంటి సందర్భంలో మేమేమంటున్నామంటే గడిచిన కాలంలో 1.0 ఇప్పుడు డబుల్ సాఫ్ట్వేర్ మీనింగ్ ప్రకారం 1.0 2.0 అంటే ఆ వెర్షన్ మారటం. సెకండ్ వెర్షన్
సెకండ్ వెర్షన్ కి ఇప్పుడు వస్తున్నాం. సెకండ్ వెర్షన్ లో 29 గెలవబోతున్నాం. గెలిచి 30 ఏళ్ళు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇది మా సారాంశం. ఇంకేం కావాలి? ఓకే, ఒక్క నిమిషం. ఆయన బయట కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు. ఒకసారి బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారిది. చేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మా హామీలు ఏమైనాయి అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఏదో వెటకారం అయిపోయిందని. అంటే నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చావు. మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు. ఓకే, సంపద ఎలా సృష్టించాలన్నది మరి చంద్రబాబు నాయుడు గారికే తెలుసు అని వర్మ గారు చెవిలో చెప్పాలంట సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడే మాటలు స్పష్టంగా ఉన్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నీకు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, 14 నుంచి 19 వరకు ఉన్న అప్పు, 19 నుంచి 24 వరకు ఉన్న అప్పు 6,24,000 కోట్లు ఉంటే, ఎన్నికలకు ముందు 15 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తప్పు చెప్పి సాక్షాత్ గవర్నర్ గారి చేత కూడా 10 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు ఉందని చదివించి, బడ్జెట్ సమావేశాల్లో మాత్రం 6,42,000 కోట్ల అప్పు చూపించి, ఇంత తెలిసినటువంటి ఘనాపాటికి అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు, సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడం సాధ్యం కాదు, అంత డబ్బు లేదు అన్న మర్మం తెలీదా? ప్రజలకు మోసం చేయాలని వాగ్దానం ఇచ్చారా? అసెంబ్లీలో టీవీ వైపు చూస్తే భయం వేస్తోందని అంటారా? ఈ సూక్తి ముక్తావళి చెప్పడానిక ప్రజలు మీకు ఎన్నుకున్నది అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడిగారు. తప్పే ఉంది? వరం గారు వినిపిస్తుందా? వరం గారు ఏంటి 2.0 అట, అప్డేట్ వెర్షన్తో వచ్చారట, 30 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే పాలనట, ఎంట్రుకు కూడా పేకలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నారు ఆయన. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్? అంత దారుణంగా ఉందా మీ పాలన? అంటే వెంట్రుకలు ఆల్రెడీ వాళ్ళు పీకేసి పోతున్నారు ఒక్కొక్కరు వైసీపీ పార్టీలో. మనం వెళ్ళి పీకడానికి అవసరం ఏం లేదు, ఆయనకి తెలుసది. రెండవది ఏంటంటే, ఆయన యొక్క ఆ విధంగా మాట్లాడకపోతే మొత్తం ఖాళీ అయిపోతారు పార్టీ. ఆ పార్టీని ఏదోలాగా ఒక భ్రమలో ఆయన పెడతా ఉన్నారు. మనం 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం. 2029లో ఒకవేళ ఆయన ఒక కలగన్నట్టు ఉంటే 5 ఏళ్ళు ఇస్తారు ప్రజలు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్. 30 ఏళ్ళకి ఎలక్షన్ కాదు కదా. అంటే కేడర్కి ఆ విధంగా తెలియజేస్తే కొంచెం కొన్ని రోజులు వదలకుండా ఉంటారని ఒక భ్రమలో ఉన్నారు. ఆయన ఏది ఏమైనా ఎలాగన్నా అన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. మొన్న ఏం చెప్పారు? ఏం అప్డేట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? అప్డేట్ అవ్వలేదు. ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, దీన్ని బట్టి మేము రాష్ట్రాన్ని నడపాలి, దాని విధంగా మేము పథకాలు హామీ ఇచ్చాం, సూపర్ 6. ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది, హామీని మేము నిలబెట్టుకుని పథకాలు ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతేగాని తప్పేం చెప్పలేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి ఏదో ఒకసారి మనం ప్రభుత్వం మారాక ఎక్కడెక్కడ ఏముందో అన్ని చూసుకున్నాక ఆర్థిక పరిస్థితి ప్రజలకి చెప్పడంలో తప్పేంటది? కుటుంబం ఇది, ఫ్యామిలీ ఇది. అట్ ది సేమ్ టైం మేము ఏ పథకాలు హామీ ఇచ్చాం అవి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం. మరి 8 నెలల్లోనే ఈయనకి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని? అంటే మీరేదో అన్యాయాలు చేస్తున్నారట, అక్రమాలు చేస్తున్నారట, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అతి అరాచకాలని, అసలు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేదరించుకుంటున్నారట, ప్రజా ఆగ్రహం మొదలవుతున్నదట, అందరూ జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయట, ఇవన్నీ ప్రచారం జరుగుతుంది. ఆయనకి కొంచెం భ్రమించిందండి, కళ అలాగ వస్తుంది ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్టు, రథాల మీద మోసేసినట్టు కళ వస్తుంది. ఆ కళను ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వై నాట్ 175 ఉన్నారు. వేర్ ఈజ్ 1, వేర్ ఈజ్ 7, వేర్ ఈజ్ 5? 175
నేను అప్పుడు కూడా సింగిల్ నెంబరే వస్తుందని చెప్పాను. నేను 6 నెలల ముందు డిబేట్ లో కూడా చెప్పాను, ఎలక్షన్ ముందు. అలాగే కలగంటారు, రాజకీయ నాయకులు ఆ విధంగా చెప్పి కేడర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఘనపాటి. ఏది ఏమైనా అతను చేసిన పరిపాలన, ట్రస్ట్ పరిపాలన వల్ల ఈవేళ రాష్ట్రం రోడ్డు నెక్కింది. ఈవేళ కనీసం ఇండస్ట్రీ పెట్టేవాడు కూడా ఏమని అడుగుతున్నాడంటే, మళ్ళీ జగన్ వస్తాడో మన భయంతో ఉన్నాడు. అంటే వీళ్ళు పోర్టులు లాక్కున్నారు, మరి అదేవిధంగా సజ్జలు లాక్కున్నారు, బెదిరించి లాక్కున్నారు. ఈడీ వీళ్ళు కేసులు పెడితే మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. తప్పు చేయకపోతే తిరిగి వచ్చిన పనే ఉందండి. ఆయన ఏదో హార్బర్లు కట్టామంటున్నారు. హార్బర్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ టైంలో శాంక్షన్ అయినాయి. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కొబ్బరిగా కొట్టారు. ఇప్పుడు ఒక హార్బర్ పూర్తి అవ్వలేదు. షిప్ యార్డ్లన్నీ లాగేసుకున్నాయి, పోర్టులన్నీ. అందులో మన అరవింద పోర్టు జిఎంఆర్ దగ్గర నుంచి లాగేసుకున్నారు. అలాగే గంగవరం పోర్టు లాక్కున్నారు, అలాగే నవయుగ పోర్టు లాక్కున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ కూడా రాకుండా భయభ్రాంతులు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒక పక్క సంపద సృష్టిస్తూ అదే విధంగా ప్రామిస్లు ఏం చేస్తామో ఆ ప్రామిస్ ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ పెన్షన్ ఎన్నాళ్ళకి ఇచ్చావా? పెన్షన్ జమినీ సీరియల్ లాగా 5 ఏళ్ళు 6 నెలలకు 100, 6 నెలలకి 50 రూపాయలు పెంచుకుంటాయి. ఎట్ ఏ టైం పెన్షన్ 4,000 పెంచి ఇచ్చాం. దగ్గర 20,000 కోట్లు సంవత్సరానికి ఎంత వస్తుంది రఫ్ ఫిగర్. మరి అదే విధంగా దీపం పథకం ఇచ్చాం. మళ్ళీ అమ్మఒడి మన ఇది తల్లికి వందనం జూన్లో ఇస్తామని చెప్పారు. వర్సెట్ అవుతాయి, ఒకటి అవుతాయి. ఎందుకు అంత తొందర? ఓకే వరం గారు, ఒక్క నిమిషం. ఆయన అసలు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఇందాక బయట కాదు, అది బయట ప్లే చేయండి అమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు నేనేం చెప్పను. ఓకే ఒక్క నిమిషం వర్మ గారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడు. శ్రీనివాస్ గారు ఏంటి అసలు ఏమి చేయలేరో ఏం పీకలేరు అని కాన్ఫిడెన్స్ వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు? అంత దారుణంగా ఉందా మీ పాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. దుబార్ శ్రీనివాస్ గారు మీరు కాదు, దుబార్ శ్రీనివాస్ గారు మీరు కాదు. ఓకే కాదండి శ్రీనివాస్ గారు, ఆయన కన్ఫ్యూజ్ అవుతారండి. బొలిశెట్టి గారు వినండి. ఆయన శ్రీనివాస్ గారు అంటే ఆయన అనుకున్నారండి, ఆయన అనుకున్నారు. బొలిశెట్టి గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు అంటే సేమ్ పేరు కదా, అది కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే మాట్లాడండి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు ముందుగా ప్యానల్ మిత్రులకి డబుల్9 టీవీ యజమానికి మీకు అందరూ కూడా ప్రేక్షకులు నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ గా మాట్లాడకపోతే ఎవడు ఉండడు. విజయసాయి రెడ్డి నెంబర్ 2 వెళ్ళిపోయాడు, పాలెం శ్రీనివాస్ బంధువు వెళ్ళిపోయాడు, సొంత చెల్లి వెళ్ళిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేను 30 సంవత్సరాలు వెళ్తానంటే పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ మాట్లాడతాక చెప్పుకుంటారు ఎవరి పార్టీ ఎవరు డొప్పాలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయలేదని అంటున్నారు. 6 నెలల కాలంలో 3,000 పెన్షన్ 4,000 చేసాం. మీరు 2,000 పెన్షన్ 3,000 చేస్తాక వరం గారు చెప్పినట్టు మీకు 5 సంవత్సరాలు సరిపోలా. తల్లి వందలు ఎన్ని రోజులు ఇచ్చారు, అమ్మఒడి ఎన్ని రోజులు ఇచ్చారు, ఒకసారి లెక్క తీయమనండి. మీకు ఏది గుర్తొస్తే అప్పుడు బటన్ నొక్కుతో సిఎఫ్ఎంఎస్ అని ఇక్కడ మొత్తం డబ్బు అంతా మున్సిపాలిటీ నుంచి కానీ, పంచాయతీ నుంచి కానీ, ఎస్టీ సప్లై లోన్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇసుక అమ్ముకున్నారు. 20 సంవత్సరాలు మీరు ఏదైతే లెక్కరో మొత్తం బ్యాన్ చేసి మేము ఆ ఓటు అడుగుతా వస్తారన్న పెద్ద మనిషి, అసలు మీ దాంట్లో ఎలా వచ్చారు ఓటు అడుగుతాకి మీ ప్రజల్ని? మీరు ఇచ్చిన హామీలు ఏమన్నా అన్ని నిలబెట్టేశారా? రాజకీయాల్లో హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకున్న ప్రయత్నం నాయకుడు చేస్తాడు. వెయిట్ అండ్ సీ. అంతేగాని ఎప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుందా, 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందా, 6 నెలలకి ఎలక్షన్ వస్తుందా? పిచ్చినా కొడుకులు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పాలి, వింటారు ఎవరు? ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వరం గారు? ఎలక్షన్ ఎన్నాళ్ళు జరుగుతుంది? 30 సంవత్సరాలు జరుగుతా, 5 సంవత్సరాలు జరుగుతా? ఏం మాట్లాడుతున్నారు? డిబేట్కి వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకు మనం ఓడిపోయాం? మేము 5 సంవత్సరాలు మదనపడ్డాం, ఓడిపోయాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సభలో ఒక సీట్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు. అయినా బయట పోరాటాలు చేసాం. మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ప్రజలు ఇచ్చారు, పరిపాలించే అవకాశం ఇచ్చారు. పరిపాలించి మేము అసమ్మతులు అయితే ప్రజలే దింపేస్తారు మిమ్మల్ని. మీలాగా మీరు చెప్తే ఇదే పరిస్థితి ఏం లేదు. 0-1కే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది.
0-2 అనేది మీ మైండ్ సెట్ కి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నా మొత్తం. ఇంకా మళ్ళీ 2 అనేది వస్తే ఇప్పుడు సార్ వరం గారు నేను ప్రజల్లో తిరుగుతున్నాను, నెగ్గిన తర్వాత కూడా ఇంట్లో పడుకోలేదు, గ్రీవెన్స్ కానీ లేకపోతే ప్రజల్లో కానీ వెళ్తున్నాం. అవును, మీరు బాగా బిజీగా ఉంటున్నారు. అయ్యా మాకు రోడ్డు వేయండి, మాకు డ్రైన్లు లేవు, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, కరెంటు బిల్లు కడతాకు డబ్బులు లేవు, పంచాయతీ వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది, మున్సిపాలిటీ డబ్బులన్నీ పట్టుకుపోయారు, కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ నమ్మకం లేకుండా చేశారు, R&B రోడ్డు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని రాష్ట్రం అంతా గొగ్గోలు పెడుతుంటే ఇవాళ అమ్మఒడి ఇచ్చాం, బొమ్మఒడి ఇచ్చాం, ఇవన్నీ అన్ని ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలు మీరు ఏమి ఇచ్చినా మీకు ఓటేయలేదు కదా. ఇంకా మీరు ఏదో 2-0 చూస్తారో ఏంటి చూసేది? మీ 1-0 చూసాం మీ విశ్వరూపం, ఇంకా 2-0లో మేము చూపిస్తాం. మీరు 1-0 చూసారు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2-0 చూపిస్తాం. ఇంకా అవన్నీ మాట్లాడద్దు, మీరు చేయదలుచుకుని చేయండి. ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీర్పిస్తే మేమైనా ఇంటికాడ పడుకుంటా, మీరైనా ఇంటికాడ పడుకోవాలా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానంటే 5 సంవత్సరాలు కొట్టేస్తే మళ్ళీ 30 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారు అంటే మతి ప్రేమించి అధికారం దూరం అయ్యి డబ్బు దగ్గరికి వస్తే మానేసింది. ఇప్పుడు మీ తాడేపల్లి ప్యాలెస్ కానీ మీ మంత్రులలో కానీ ఖనిజాలు ఎవరికి రాయించుకున్నారు? మీరు ఏదైతే గ్రానైట్ కొండలు ఎవరు దొబ్బేశారు, ఇసుక ఎవరు అమ్ముకున్నారు, లెక్కర్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. మీ దగ్గర సమాధానం లేదు. సభలో చెప్పండి వచ్చి, ఏం తప్పులేదు, మేము చెప్పలే, ఒక మనిషి కూడా లేడు మాకు. బయట మేము మీటింగ్లు పెట్టలేదా, మేము పోరాటాలు చేయలేదా, తెలుగుదేశం చేయలేదా? చెప్పండి. అంతేగాని 2-0 చూస్తారంటే ఏంటి చూస్తారు? మీ ముందు ఏటు వెళ్ళిపోయాడు, బాల్య శ్రీనివాస్ బంధువు వెళ్ళిపోయాడు, ఈ సొంత రక్త సంబంధం చెల్లి వెళ్ళిపోయింది, అక్కగారు వెళ్ళిపోయింది, లేదా అమ్మ వెళ్ళిపోయింది, బాబాయ్ మర్డర్ కేసు గురించి ఇప్పుడు వరకు మాట్లాడలేదు, గురకరాయి కేసు అన్నాం, కోడిక సీన్ అన్నాం, ఇవాళ ఏదో తాడేపల్లిలో మంటలంట. ఎవడన్నా నమ్ముతాడు వరం గారు? పిచ్చోళ్ళు ఎవరైనా నమ్మాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు అయ్యి 2019లో ఎన్నుకున్నారు, ఇవాళ అందరూ నాలి ఖర్చుకున్నారు. అప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అయినా విదేశాల నుంచి వచ్చి కూడా కూటమి నీకు ఇచ్చారు. అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు చెవులో చెప్పమన్నాడు, లేదా మీకు చెప్పాడో మాకు తెలియదు, మాకు చెప్పమని లేదు. రాష్ట్రం పరిస్థితి చెప్తారు, మీరు ఎప్పుడు చెప్పరా? ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? ఇవాళ ఢిల్లీ నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీకు చెప్తా ఉన్నారు. సీఎం పిఎంని కలిస్తే ఎందుకు అడుగుతున్నారో చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు వెళ్తారు? మీకు రాష్ట్ర ప్రజలు 150 సీట్లు ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎందుకు వాడుకున్నారు? మీరు సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి, మీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, మీరు కాలయాపన చేసి మీ కేసు కొట్టించుకుంటానికి మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఎక్కడ న్యాయం చేయలేదు. ఓకే, బొలిశెట్టి గారు మీరే ఆ టాపిక్ తీసుకొచ్చేవాళ్ళు. ఏంటి తాడేపల్లి ఆ ప్యాలెస్ పైన విపరీతమైన మంటలు ఇవన్నీ ఏవో దగ్ధం చేశారట, ఫైల్స్ అంటారు. ఏముందండి, గులకరాయిలే ఉంటుంది, గులకరాయి కేసు కాదండి, వాళ్ళు చేశారా, ఎక్కడ ఎవరైనా చేశారా? తగలబెట్టుకుని ఉండొచ్చు, ఎవరు తగలబెడతాడు సార్? అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ అట్ కదా, కాదు ఇంపార్టెంట్ ఫైల్స్ అట్ నిజమా? ఏం అయి ఉండొచ్చు, మనం ఏం చెప్తాం? తగలబెట్టినోడు తెలియాలి, ఎవడున్నాడో అలా తెలియాలి, మనకి ఏం చెప్తుంది? దాంట్లో ప్రతిపక్షాల సంబంధం తట్టుకుంటే ప్రతిపక్షాలు ఏంటి సంబంధం? ఓకే, కాదు ఇంకోటి శ్రీనివాస్ గారు, ఇది చాలా కీలకం, కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఏంటిది అంతా కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు జన సైనికులు వీళ్ళందరూ కూడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి 10 ర్యాంక్ రావడం ఏంటి, లోకేష్ గారికి 8 వచ్చింది. ఏ ర్యాంక్ ఉన్నా ప్రజలకి పరిపాలన అందించాలి, ప్రభుత్వ పథకాలు నిజాయితీగా అందించాలి, నిజాయితీ అని పరిపాలన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశంతో ఎప్పుడుగా ఇంటెలిజెన్స్ తెలుసుకున్న దాంట్లో ఆయన పనితీరును ఆయన చెప్పొచ్చు. దానికి మీరు ర్యాంకింగ్లు ఒకటే రావాలని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వాలి 1వ ర్యాంక్? నేను అడుగుతాను, జనసేన పార్టీలో ఉండి వాళ్ళ ర్యాంకింగ్ ఆయన చెప్పాడు. నెంబర్ 2 దుర్గేష్ గారికి ఇచ్చారు కదా, అంటే దుర్గేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ స్థానంలో ఉన్నట్టు లెక్క ఏంటి చెప్పండి? అది కాదు, ఆయనకి ఫైల్ ఎవరైతే క్లియర్ చేశారో, ఎక్కడ పెండింగ్ ఫైల్ లేదో దాన్ని వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అంతేగాని ఆ ర్యాంకింగ్లతో ఏంటి, దాంట్లో పనే ఉంటుంది, బాగా పనితీరు మెరుగుపరుచుకోవాలని పోటీతత్వం పెడతారు అంతే తప్ప అంతకు మించి ఏం కాదు. దాని గురించి పెద్దగా మనం టాపిక్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ప్రతిపక్షం అనేది ఉండాలి, అడిగే విధానంలో అడగాలి, తప్పు చేసినప్పుడు నిలబెట్టాలి తప్ప ఏమి లేకుండానే మనం మాట్లాడేసుకుని మళ్ళీ ఎలక్షన్ వచ్చేసి మేము 30 సంవత్సరాలు పరిపాలన ఉంటే మేము కూడా 63 సంవత్సరాలు వచ్చినాయి. మేము కూడా చాలా మంది ముఖ్యమంత్రి చూసాం. ఇంత వరస్ట్గా పరిపాలించి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే చూసాం మేము. ఇసుక ఏంటంటే ఎవరు ఇచ్చారు? మీరు ఎన్ని కోట్లు వచ్చింది? ఇసుకలో ఎంత లాగేశారు? లెక్కర్లో ఎంత లాగేశారు? ఎక్కడ ఉన్నాయి?
ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమి ఇచ్చారు, దాంట్లో మిథున్ రెడ్డి గారు లెక్కర్ ఎలా కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేసి నిజంగా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఎవరొద్దన్నారు? మీరే పాలిస్తారు కదా. అది పెడుతున్నారు. ఇప్పుడు అది పెడితేనేమో రెడ్ బుక్ అంటున్నారు. అయ్యే పెడతారు. ఇప్పుడు పేరు నాని గారు దొంగతనం చేసిన బియ్యం కానీ ఇవన్నీ అయ్యే పెడతారు. ఇప్పుడు ఎవరో ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100 మాట్లాడినారు. వీళ్ళందరూ పిల్లల గురించి మాట్లాడాడు దిక్కుమల జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 100 మంది 100 తప్పులు చేస్తున్నారు. ఏదో మాట్లాడుతున్నాడండి చెప్పండి. మనం మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మనం నాయకులుగా ఎదగాలనుకున్నప్పుడు ఎంత సముదాయించి మాట అంత మంచిది. వ్యక్తిగత విషయాలన్నీ సభలో ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడారు. ఎందుకంటే అవమానం ఏముంటుందండి? ఓ మాజీ ముఖ్యమంత్రి పిల్లల గురించి మాట్లాడతారా? అందుకే జనం ఏంటంటే, మనం ఇప్పుడైనా సరే మేమైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాతకం ఉంటే ప్రజలు విశ్వసించి ఓట్లు వేస్తే గెలుస్తాం, లేకపోతే ఇంటివాడ పడుకుంటాం. దానికి మీరు జాతకం చెప్పక్కర్లా. ఆ జాతకం తెలిసి ఉండి మీ బతుకులో ఏడ్చి ఉండే కాదు. మీరు ఒళ్ళు దగ్గర 150 సీట్లు గారు పరిపాలించుంటే డెఫినెట్ గా 30 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓకే, పరిపాలనే జరగలేదంటాను నేను. మీరు డబ్బు సంపాదించుకునే వేటలో ఉన్నారు తప్ప ప్రజలకు ముష్టి వేసి ఏదో మీరు అమ్మఒడి ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పి మొత్తం డబ్బులన్నీ కూడా లాగేసింది తాడేపల్లి ప్యాలెస్. కాదని దొమ్మ ఎవడికి లేదు. లెక్కర్లో డబ్బు అయిపోయింది. ఒక్కడు సప్లై చేస్తాడా? ముష్టి బ్రాండ్ సప్లై చేసి ప్రాణాలు పోగొట్టుకున్న కొన్ని వేల మంది. ఆ ఉసురులను ఎక్కడికి వెళ్తే కర్మ ఎవరిని వస్తుందో ఆ కర్మతోనే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. ఇంక ఈ పతనం ఎండింగ్ వెళ్తుంది కానీ వెనక్కి వచ్చి ప్రసక్తి లేదు. రైట్, దుబారి గారు రెస్పాండ్. మీరు చేసిన అరాచకాలే మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయి అని. మేమే అరాచకాలు చేస్తుంటే వీళ్ళు ఉండేవారు కాదు. మేము ఎప్పుడు కూడా ఏ తెలుగుదేశం బొలిశెట్టి గారు మాట్లాడండి, మీకు ఇస్తాను. బొలిశెట్టి గారు మీరు మాట్లాడినప్పుడు మాకు చేత కదా, మధ్యలో మేము ఇంటర్ఫేర్ కాగలం. ఓకే బొలిశెట్టి గారు ఒక్క నిమిషం అండి. వినండి బొలిశెట్టి గారు ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు ఆయన ఏం చెప్తారు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. నేను కాలేదు. వినండి, చెప్తాను ఒక్క నిమిషం అండి. నేను కంప్లీట్ అవనేవును. మేము ఉండేవాళ్ళు కాదనమాట. నేను ఇబ్బందులు పెట్టాను. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు ఆయన ఏం చెప్తారు కంప్లీట్ గా వినండి. కంప్లీట్ వినండి, విన్నాక చూద్దాం. ఓకేలేండి. కాంట్రవర్సీ ఎందుకు? బొలిశెట్టి గారు అరే బొలిశెట్టి గారు కూల్ అండి. బొలిశెట్టి గారు వినాలి. ఒక్క నిమిషం వినండి, కంప్లీట్ చేయనివ్వండి. రైట్, ఓకే చెప్తారు వినండి. మొత్తం కంప్లీట్ అవనివ్వండి. ఓకే శ్రీనివాస్ మాట్లాడండి. దుబారి గారు మాట్లాడండి. ఓకే మాట్లాడతా బయటకు వెళ్ళిపోండి డిబేట్ నుంచి. ఓకే బొలిశెట్టి గారు ఎందుకంటే కాంట్రవర్సీ ఎందుకు? ఆయన ఏం మాట్లాడతారు వినండి ఒక్క నిమిషం వినండి, విన్నాక మాట్లాడుతున్నాను. ఓకే దుబారి గారు మాట్లాడండి. ఓకేలేండి, ఒకసారి కంటిన్యూ. ఆయన కంప్లీట్ చేయండి. అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెడదాం. వెయిట్. ఓకే ఒక్క నిమిషం బొలిశెట్టి గారు ప్లీజ్ వినండి. ఓకేలేండి. ఏమండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడినామండి. వాళ్ళ వాయిస్ వినండి. ఓకే ఒక్క నిమిషం వినండి. అదే కంప్లీట్ అవనివ్వండి. ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్న అవకాశం. ఓకే ఒక్క నిమిషం దుబారి గారు మాట్లాడండి. నేను మాట్లాడేటప్పుడు వినాలి. నేను మాట్లాడింది సరే ఒక్క నిమిషం అండి. బొలిశెట్టి గారు ఒక్క నిమిషం ఉండండి. క్రాస్ టాక్ ఎందుకండి? అర్థం కాదు, ఎవరికి అర్థం అవ్వదు. అరే ఒక్క నిమిషం అండి బొలిశెట్టి గారు. మీరు ఇష్టానుసారం మాట్లాడుతుంటే నేను తగ్గిపోను. మీ వాయిసే కాదు, గౌరవించి మాట్లాడుతున్నాను. అరే బొలిశెట్టి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఉండండి.
చెప్పండి. వినండి. ఆ మాట వాపస్ తీసుకోవాలని ఉండే సరే సరే మాట్లాడినివ్వండి బొలిశెట్టి గారు, టైం వేస్ట్ అండి. ఒక్క నిమిషం ఆయన వినండి, కంప్లీట్ చేయనివ్వండి, ఏమంటున్నారో. దుబారి గారు మాట్లాడండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజా గొంతై మాట్లాడతాం. మేము మాట్లాడిన మాటలన్నీ వినండి. అధికారంలో ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పండి. మీరు మధ్యలో అడ్డు తగిలితే, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు తగలలేదు కదా, బ్రహ్మాండంగా విన్నాను కదా. ఆడకూడని మాట్లాడినప్పుడు కూడా విన్నాను కదా, నేనేమి మీకు డిస్టర్బ్ చేయలేదు. దయచేసి వినండి సార్. ఓకే, మాట్లాడండి. మాట్లాడింది వినండి. మీరు ఉండే మాటలన్నీ అనలేదు కదా. ఒక్క నిమిషం అండి చెప్తాను బొలిశెట్టి గారు, చెప్తాను. మరి నేను మాట్లాడింది వినండి సార్. మాట్లాడింది వినండి సార్. బొలిశెట్టి గారు ఆయన మిమ్మల్ని సార్ అంటున్నారు. సార్ నా మాట వినండి, మేము ప్రతిపక్షంలో ఉన్నామంటున్నారు. సరే వినివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఏం పీకింది లేదా. ఓకే, చెప్పింది వినండి. నేను చెప్పింది వినండి సార్. మేము మీలాగే అధికారంలో ఉండేటప్పుడు అరాచకాలు, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలకి మేము పాలు వహించుంటే మీలో ఒక్కరైనా ఉండుండే వాళ్ళ. మేము ప్రతిపక్షానికి ప్రతి ఒక్కరికి సంతోషంగా చూసాం. ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి గడపకి అందేటట్టు చూసాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, నన్ను విమర్శించినా, నన్ను తిట్టినా పర్వాలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాన్ని అందించండి అని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వ హయాంలో ఏ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాటర్కి గాని, ఏ ఇతర పార్టీలకు చెందినటువంటి వాటర్లకు గాని ప్రభుత్వ పథకం అందలేదు అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, చూపించండి. అలాగే మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వ పథకాలను పొందినటువంటి లబ్ధిదారులు ₹1 లంచం ఇచ్చారని చూపించండి. ₹1 లంచం లేకుండా, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ పథకాలన్నీ గడపకే చేర్చి ప్రపంచ చరిత్ర సృష్టించినటువంటి మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాను. మీ కాలంలో 9 నెలలైంది. మేమే గడిచిన 2019లో జూన్లో అధికారంలోకి వస్తే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని 86% అధికారంలోకి వచ్చిన 3వ నెలలో పూర్తి చేశాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెల కల్లా పూర్తి చేశాం. ఈలోగా కరోనా వచ్చింది. కరోనాని 2.5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. మిగిలిన 2.5 ఏళ్లలో 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం, 10 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, 4 సీపోర్ట్లు కట్టాం. అన్ని అద్భుతంగా చేశామని మేము చెబుతున్నామండి. మీరు 9 నెలలైనా ఈ రోజు వరకు సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని సూటిగా ప్రజా గొంతు ప్రశ్నిస్తున్నాను సార్. 9 నెలలు మీకు చాలదా కాలం? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ కూర్చున్నారు. ఏమంటే గత ప్రభుత్వం లాభం అంటున్నారు, చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. ఇవన్నీ మీకు అర్థం కాలేదా? మీకు అనుభవాలు లేవా? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. బడ్జెట్ వ్యవహారాలు ఆయనకు తెలియనివా? ప్రభుత్వ ఆదాయం ఆయనకు తెలియందా? ఇవన్నీ తెలియకుండా సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చి 9 నెలలు అవుతున్నా సరే ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారు? అమలు చేయడం సాధ్యం కాదని సూక్తి ముక్తావళి ఎందుకు చెప్తున్నారు? ఈ మాటలు వినడానిక మిమ్మల్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు మాకు వచ్చింది? దుబారి గారు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా లిస్ట్ ట్రేస్ చేశారట. ఒక్కొక్కరిని మీ భాషలోనే ఎత్తేస్తారట త్వరలోని. ఆల్రెడీ సార్, ఒకవేళ ఎత్తేయాలనుకుంటే జైల్లో పెడతారు. జైల్లో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, వైసీపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వ భాగస్వాములుగా కూడా ఉన్నాను, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాను ఎమ్మెల్సీగా. నేనేమైనా అవినీతి చేశానా? అక్రమాలు చేశానా? దోపిడీలు చేశానా? భూ కబ్జాలు చేశానా? లంచం తీసుకున్నానా? అవినీతి చేశానా? తీయండి, తీసి కేసులు కట్టండి, జైల్లో వేయండి, తప్పేం లేదే. మేము జైల్లో వెళ్ళడానికి మేము ఒకవేళ నేరం చేస్తే, తప్పు చేస్తే మీరు వేసిన శిక్షకి మేము శిరసావిస్తామండి. మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించడమే తప్పైతే, అడగటమే తప్పైతే, నేను ఈ రకంగా మాట్లాడటమే తప్పైతే, అందువల్ల మాకు జైలుకి పంపాలని మీరు అనుకుంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే
చేయండి సార్, చేయండి, తప్పేం లేదు. ఏంటి అది మేము కాదు అందించడానికి సిద్ధంగా దువాడి గారు ఒకసారి విజువల్ చూడండి. 2.0 ఏదో రోబో పెట్టి రజనీకాంత్ సినిమా దానిలాగా జనసేన నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు, జగన్ 2.0 అని. సార్ వర్మ గారు, వాళ్ళకి ట్రోల్స్ తప్ప ఇంకోటి తెలియదు సార్. ప్రశ్నిస్తాం 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 ప్రశ్నిస్తామన్న నోరు మోగపోయిందేమి సార్? ఇప్పుడు ఎందుకు సార్ ప్రశ్నించదు? సూపర్ 6 నేను ప్రశ్నించాను కదా, సూపర్ 6 పెద్ద అంబక్కని, మోసమని. మరి దాని గురించి ప్రశ్నించరేం సార్? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ప్రశ్నించకుండా సీజ్ ది షిప్ అంటారేం సార్? షిప్ కి మీకు సంబంధం ఏంటి సార్? ఇంటర్నేషనల్ షిప్ ని మీరెలా సీజ్ చేస్తారు సార్? సీజ్ చేసిన రైస్ షిప్ లోకి వెళ్తే దానికి కారకులు ఎవరు సార్? కారకులైన మంత్రిని ఎందుకు అడగరు సార్? అక్కడ ఎమ్మెల్యే ఎందుకు అవమానపరుస్తారు? ఓకే, మరొక అంశం శ్రీనివాస్ గారు, ఇదిగో ఇందాక నేను ర్యాంకుల గురించి చెప్పాను. ఇదిగో ఇంత పారదర్శకంగా మేము చేస్తున్నాము, మా పాలన ఎలా ఉంది, ర్యాంకులు ఇదే అని చెప్పి చూపిస్తున్నారట సార్. వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ కాదు, 9 నెలల్లో తెలుగు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ర్యాంక్ 0, బిగ్ జీరో, బిగ్ జీరో. ఓకే 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 వర్మ గారు, ఏంటి బిగ్ జీరో తెచ్చుకున్నారట 9 నెలల్లో? 9 నెలల్లో పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి అలాగే కనపడతాయి. బిగ్ జీరోలో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఆ 2 పాయింట్ తీసేస్తే జీరోలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ 6,33,000 కోట్లు దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. టీసీఎస్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మొన్నటి వరకు ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవడు రాలేదు. కనీసం ఎక్కడన్నా దావోస్లో సమ్మిట్ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, వాళ్ళందరూ విజిట్ చేస్తారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. ఆ విధంగా ప్రభుత్వం ఒక పక్కన సంపద సృష్టిస్తూ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేస్తూ, రెండో పక్కనే మరి ఏదైతే సూపర్ 6 ఉందో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కదా. జూన్ నుంచి తల్లికి వందనం, దీపం పథకం ఇచ్చారు. ఇవి అడుగుతున్నాడు, నువ్వు పెన్షన్ ఎన్నాళ్ళు ఇచ్చావు? 5 ఏళ్ళు ఏడుస్తూ ఇచ్చావు, 100కి 50కనే. ఇవాళ ఇమీడియట్ గా ఒకేసారి పెంచి ఇచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలు అవుతున్నాయి. 1,48,000 కోట్లు మొత్తం డబ్బులు కాంట్రాక్టర్లే కానీ ఇవి కానీ పేమెంట్లు ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ లో, అలాగే ఉండిపోయినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. అందులో ఒక ఇన్స్టాల్మెంట్ మొన్న 286 కోట్లు లోకేష్ గారు రిలీజ్ చేశారు. గ్రామాల్లో ఒక రోడ్ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్లు తీసుకొచ్చారు. జలజీవన మిషన్ ఆల్రెడీ ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. మనం దాని మార్జిన్ కట్టుకుని మనం వాడుకోకపోతే దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ళు స్కీమ్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ పెట్టుకుని బటన్ నొక్కారంటే ఎక్కడ నొక్కాడంటే రాయలసీమలో నొక్కితే కోస్తాలో లేదు, ఉత్తరాంధ్రలో లేవు డబ్బులు. ఉత్తరాంధ్రలో నొక్కితే కోస్తాలో లేవు, రాయలసీమలో నొక్కాడు. బటన్ నొక్కడం ఈయనెందుకు? ఎవడన్నా నొక్కుతాడు, గుమస్తానా నొక్కుతాడు. బటన్ నొక్కినప్పుడు డబ్బులు ఎప్పుడు పడ్డాయి? ఏటీఎంలో మన కార్డు అంటే డబ్బులు పడితే కరెక్ట్. అది ఏటీఎంలో కార్డు పెడితే, ఉత్తరాంధ్రలో కార్డు పెడితే ఉత్తరాంధ్ర బడి, ఇటు కోస్టల్ లేదు, అటు రాయలసీమ లేదు. మేము ఈ బటన్ నొక్కేసాం, నొక్కితే రావాలి కదా డబ్బులు. ఎవడ అకౌంట్లో పడ్డాయి? పడలేదు. రైతులకి ధాన్యం సొమ్ము ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా రైతులకి అన్యాయం చేస్తాడండి? మన గవర్నమెంట్ వచ్చి కూడా పేమెంట్ చేసాం. కొన్న ధాన్యం సొమ్ము 2 ఏళ్ళకి, 6 నెలలకి, 8 నెలలకి, సంవత్సరానికి భార్యల మేళలో పుత్తులు తాకట్లు పెట్టుకుని మళ్ళీ ఆఖరికి బంగారం అమ్మేసుకుని అలో లక్షణాన్ని ఎడుతుంటే కొద్దిగా రిలీజ్ చేయడం. ఉపాధి హామీ నిధులు, కూలి ఎనర్జీ స్కూల్ పనులకు వచ్చి డబ్బులు అయ్యి వాడేసుకుని 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, ఇవన్నీ తెలియని ఇవన్నీ డబ్బులు అన్ని తీసుకొచ్చి ఒక సిస్టమ్ లేకుండా అందులో డబ్బు తీసుకురావడం, ఇందులో బట్టను కొట్టడం, అందులో డబ్బులు తీసుకురావడం, ఇందులో బట్టను కొట్టడం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బీసీ కార్పొరేషన్ సంబంధించిన 66,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకో దాంట్లో పడేశారు. ఒక స్కీమ్ లేదు, వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళ యువకులకి సపోర్ట్ లేదు. ఈవేళ బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తున్నాం. ఇప్పుడు బడ్జెట్ ఉందంటే బీసీ కార్పొరేషన్ నుంచి ఎంత అలొకేట్ చేశారో ఆ బీసీ కార్పొరేషన్ లో ఉంటుంది. ఎస్సీకి ఎంత ఇచ్చారో అందులోనే ఉంటుంది. ఓకే, ఏంటి నామినేటెడ్ పదవులు ఏంటి ఈ వారంలో నామినేటెడ్ పదవులు ఉండిపోతున్నాయట? అవన్నీ కూడా సజావుగా సాగుతాయండి? పారదర్శకంగా నామినేటెడ్ పదవుల గురించి సాగుతున్నాయి. ఈవేళ బీసీ యువకులకి 25 లక్షలు ఇస్తున్నారు లోను, 5 లక్షలు. ఓకే ఓకే, అది వేరు. నేను లోన్ అడగట్లేదు వర్మ గారు, ఒకసారి నా మాట వినండి. నామినేటెడ్ పదవులు రిలీజ్ చేయబోతున్నారట, అంతా సజావుగా సాగుతుందా? మళ్ళీ ఇందులో ఏమన్నా చొక్కాలు పట్టుకుంటారా? జనసేన అవనండి, ఇటు చంద్రబాబు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వాళ్ళు ఒక సర్వే, ఒక సిస్టమ్ ఉంది. మా దగ్గర ఉంది. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎలా పనిచేశాడు, యూనిట్ ఇన్ఛార్జ్ ఎలా పనిచేశాడు,
సీనియర్ నాయకుడు ఎలా పనిచేశాడు అదంతా లోకేష్ గారి దగ్గర ఉంది మానిటర్ అంతా. ఇక్కడ ఎవడ రికమెండేషన్ ఉత్తరాలు రాసి చేయవలసిన పని లేదు. మెరిట్ బేస్ గా అందరికి పదవులు వస్తాయి. అందులో తేడా ఏంటి ఈ ర్యాంకులు ఏంటి మంత్రుల ర్యాంకులు ఏమండి? ర్యాంకులు అన్నది పోటీతత్వం పెరగడానికి. ర్యాంకులు అంటే చంద్రబాబు నాయుడు గారు 1 ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు 2 అని వేసేసుకోవచ్చు కదా. వాళ్ళిద్దరు ఎవడన్నా అడుగుతాడా? ఒక సిస్టమ్ ఉంటది. నువ్వు ఎన్ని మీటింగ్స్ పెట్టావు, ఫైల్ ఏ టైంలో క్లియర్ చేసావు, ఎన్ని ఏరియాలు నువ్వు మంత్రిగా ఎన్ని జిల్లాలు తిరిగావు, ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టావు, ఎన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ చేసి, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో 2.0 అన్నాడు కదా, 2 తీసేస్తే 0 అనుకోండి. లిక్కర్లో ఎంత కొట్టగలవు సంవత్సరానికి? జగనన్న ఆరోగ్యశ్రీలో ఎంత కొట్టగలవు? ఇవన్నీ ఏం పేర్లండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకే జగనన్న రాష్ట్రం అంటే పోను. ఓకే, జగనన్న కాలనీలో ఎంత కొట్టగలవు? ఎంత కొట్టేశారు? చేపల చెరువులు మా గొల్లపురంలో, మా పిఠాపురంలో 66 ఎకరాల చేపల చెరువులు అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే దగ్గర 25 కోట్లు కొట్టాడు. ఎక్కడ పోయినాయి? ఓకే, ఇవన్నీ చేసి అన్ని పెట్టేసుకుని ఊరికే ఇళ్ళ చూపించడం ఏంటండి? సూపర్ 6 ఇస్తాం, మీరు చూసి ఏడుస్తారు, కళ్ళనీళ్ళు ఎట్టుకుంటారు. 30 ఏళ్ళు కాదు కదా, 40 ఏళ్ళు రారు. మీరు అసెంబ్లీ రావడానికి భయం, అసెంబ్లీలో ప్రజల గొంతుకు ఇప్పడానికి భయం. ఏం చేద్దంటే మీరు చేసిన తప్పులు అలా ఉన్నాయి. మీరు మాట్లాడేదేటి మాతోటి? జగన్మోహన్ రెడ్డి కూడా ట్రైనింగ్ అవ్వమనండి, ఎక్కడ అప్రెంటిస్ అవ్వమనండి. టీడీపీ ఆఫీసులు తీసుకుంటా అప్రెంటిస్ కింద తీసుకోమనండి, జనసేనలో కొన్నాళ్ళు పని చేయమనండి. 2 చోట్ల అనుభవం వస్తాయి. అప్పుడు మళ్ళీ మీరు 3.0కి వెళ్ళండి. 2 ఎందుకు? 3.0కి వెళ్ళండి. ఇక్కడ ఏది ఏమైనా ఈ రాష్ట్రం అభివృద్ధి. అమరావతి వెళ్ళి చూడండి, సిగ్గే ఇట్లేదా? ఆ రోడ్లు ఎలా నాశనం చేస్తారు. ఈ వేళ వెళ్తుంటే సింగపూర్ లా ఉంది. మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని అవుతున్నాయి. అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులు అన్ని స్టార్ట్ అయినాయి. పోలవరం స్టార్ట్ అయింది. ఒక అన్ని చూసి ఆయనకి ఏమొచ్చిందంటే మతి ప్రేమించింది. 2.0. ఇంకో చిన్న విషయం, తాడేపల్లి పాలసీ దగ్గర వర్మ గారు ప్రజలకు అర్థమయ్యే భాష ఇది. వినండి, నిన్న తాడేపల్లి పాలసీ దగ్గర ఏదో మంటలు వచ్చినాయి పెద్ద ఎత్తున, ఏవో ఫైల్స్ దగ్ధమైనట, డైరీలు దగ్ధమైనట. అది ఏంటి, ఎవరిది? లోపల నుంచి బయటకు వచ్చినాయి. మధ్యన ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు కదా, అది చట్టరీత్యా రెడ్ బుక్. వీళ్ళకి లాగా దొంగ కేసులు పెట్టి సాయంత్రం తీసుకెళ్లి పొద్దుట హైకోర్టులో చివాట్లు పెట్టి వదిలేయడం కాదు. చట్ట ప్రకారం అతను నేరం చేసి ఉంటే లోపల పోతాడు. ఇవన్నీ ఈడీ ఎంక్వైరీలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ 2 అరవిందోని బెదిరించారు, మళ్ళీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేయాలి? నువ్వు కాకినాడ సీపోర్ట్ కేవీ రావు దగ్గర కొన్నావు, బాజాబ్తో కొన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి తిరిగి? తప్పు చేస్తానే కదా. పోలీసు వాళ్ళు వస్తే దొంగ ఏం చేస్తాడు? మెల్లవ చంపిన పుత్తులతో తీసుకొచ్చి అక్కడెక్కడో పడేస్తాడు పనిష్మెంట్స్. అమ్మగారు అక్కడ దొరికిందని అంటాడు. అలాగే ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా మీ అనుమానం? ఏదండి? ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా? ఆధారాలు ఇంపార్టెంట్ ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక లెక్క అయితే దాచుకోవచ్చు. 1 కోటి రూపాయలు దాచుకోగలం, మనం 10 కోట్లు దాచుకోగలం. 1000 కోట్లు లిక్కర్ మీద వచ్చిన ఆదాయం, ఈ సంచులు గించులు ఎవరి దగ్గర పెట్టాం? మరి దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర పెట్టారా, వర్మ గారి దగ్గర పెట్టారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పెట్టారా? ఇది ఎక్కడో చోట రాయాలి కదా. ఒకసారి మెమరీ మర్చిపోతాం, పదవట్లేదు అని చెప్పి ఇవన్నీ ఉన్న ఫైల్స్ గబుక్కుని ఎవడో అర్ధరాత్రి కూడా తలుపు కొట్టి వెరిఫై చేస్తే ఏదో తలుపుడు ఎందుకని చెప్పి అగ్గుపల్లికి ఇచ్చాడు. ఆయన ఏ కంప్యూటర్లోనే మొన్న ఇక్కడికి వెళ్ళారు కదా లండన్, తీసుకెళ్ళి ఉంటారు, పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో పెట్టుంటారు. ఎవరెవరు ఎంత అగ్గుపల్లికి ఇస్తారు. బొలిశెట్టి గారు ఏదో చెప్తున్నారు మీరు. ఏం లేదండి, మనం ఎక్కడ డ్యూటీ జరిగింది అనేది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చూస్తే మున్సిపాలిటీ దగ్గర నుంచి, పంచాయతీ దగ్గర నుంచి, అంబులెన్సుల దగ్గర నుంచి అంతా మొత్తం లాగేయడమే. ఇప్పుడు మున్సిపాలిటీలో నుండి మా మున్సిపాలిటీలో వరం గారు 10 కోట్ల రూపాయలు స్కామ్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీప బంధుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు ఆటోలు సప్లై చేశారు మున్సిపాలిటీకి. దానికి ఒక్కొక్క దానికి 57,000 రూపాయలు చొప్పున 10 కోట్లు చెల్లించారు. ఆటోలు మళ్ళీ వెళ్ళిపోతాయి, సొంతం అవ్వవు. ఒక 6 ట్రాక్టర్లు పెడితే 60 లక్షలు అవుతుంది. 6 ట్రాక్టర్లు సరిపోతాయి. 60 లక్షల బదులు 10 కోట్లు మున్సిపాలిటీ చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి. ఒక చెత్త ప్లాంట్ పెట్టుకొని ఆ ప్లాంట్ కి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీగా మున్సిపాలిటీతో. అదే విధంగా రాష్ట్రం అంతా కూడా దోపిడీకి గురైంది. ఇవాళ మరి శ్రీనివాస్ గారు తెలుసో తెలియదు, ఇప్పుడు ఆయనకి ఏం మాట ఇచ్చారో ఏం లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ చూసుకుంటే ఆయన మాట్లాడుతున్నారు, మేము ఉంటే మీరు ఉండవని. మేము ఉంటే మీరు ఉండరా? ఎందుకుంటారు? ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి. ఎందుకు అంత పొగరేంటి? ఎవరున్నా ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీకు తెలియదు వరం గారు. అర్ధరాత్రి పోలీసులు 40-50 మంది వచ్చి ఎవరిని ఏం చేయలేదు అన్నారు. నా దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడ్డవాడు. సామాన్య కార్యకర్త వదిలేండి. నన్ను సంక్రాంతి రోజు నేను ఇంట్లో పిల్లలతో ఉండగా
పిల్లలతో వీడియో తీసిన సందర్భం మీకు తెలీదా? నేను డిబేట్ లో చెప్పలేదా? ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటారండి? అమానుష్యంగా అక్రమంగా బిల్లులు ఆపించారు. మా లారీలన్నీ సీజ్ చేశారు. 100 లారీలు మొత్తం అమ్ముకుని బతుకుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎంత తప్పులు చేసింది అన్ని చేసింది. దాని ప్రతిఫలం అనుభవించాలి. మేం చేసినా అంతే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కుంటే మాకెందుకు, లేకపోతే వరుణ్ గారు ఎక్కుంటే మా పని మేము చేయాలి. మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇప్పుడు పాలసీ మెటర్లో ఇచ్చి అని ఇస్తున్నారండి. పెన్షన్ మొదటి నెలలో ఇచ్చాం, 2 నెలలు సిలిండర్లు ఇచ్చాం, తర్వాత వచ్చే నెలలో తల్లి దేవుని వేస్తానంటున్నారు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఇవ్వాలి. ఇవాళ మీరే ఇవ్వలేకపోయారు కదా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు, 200 పెంచారు 5 సంవత్సరాలకి. ఇప్పుడు ఇవాళ కరోనా సమయంలో 2.5 కోట్లలో అన్ని జిఎస్టీ డబ్బులు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు ప్రతి పౌరుని బతకడానికి డబ్బులు పంపించారు. మరి ఆ డబ్బులన్నీ మీ దగ్గర మీరే ఖర్చు పెట్టారు కదా, మీ సొంత డబ్బులే ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా ఊర్లో అయితే నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మందులు పంపించా, నిత్యం ఇంటికి ఆహార పొట్టలు పంపించాం, కరోనా వచ్చిన వ్యక్తులు మందులు పంపించాం, అన్ని చేసాం. వాళ్ళ చరిత్ర చెప్పుద్ది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, మనం అధికారులు ఇవాళ ఉంటాం, రేపు ఉండవో తెలీదు. ఇప్పుడు మనం ఎవరిని కూడా ఇష్టానుసారం మాట్లాడకూడదు. మీరు ఉండరు, ఎందుకుంటారు? మీరు అధికారులతో మేము ఉండవా? ఆడు బాబు వచ్చినా ఉంటాం, ఒకసారి అనుభవించాం. మీరు వార్నింగ్లు ఇస్తే భయపడిపోయి బ్లడ్ కాలం అది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుకుంటాం అన్ని? మీరు దురదృష్టగారు దుర్మార్గమైన పరిపాలన చేశారు. ఎవరిని పవన్ కళ్యాణ్లోనే రోడ్డు మీద ఆపి మరి చంద్రబాబు గారిని ఇచ్చేసినప్పుడు, లేకపోతే కానీ వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కానీ మనం చూసేవారు కదా. వీళ్ళు ఏం చేయలేదని చెప్తారు డిబేట్ లో. మరి సిగ్గుపడాలి కదా, ఎంతమంది చూస్తూ ఉంటారు. మేము ఉంటే మీరు ఉండరు, మేము కళ్ళేరు చేయాలి. ఏం చేస్తారు మీరు? కళ్ళేరు చేస్తే ఏం చేస్తారండి? మిమ్మల్ని ఏమైనా చేసాం మేము? ఇప్పుడు మీ గొడవ ఏమైనా ఉందా మాకు? మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడిపోయి అన్యాయమైన మాటలు, ఎంత అక్రమాలు జరిగినాయి, ఇసుక ఎంత అమ్ముకున్నారు, లిక్కర్లు ఎంత అమ్ముకున్నారు. నేను ప్రతి బొలిశెట్టి గారు మీరు పథకాలన్నీ కూడా ఒక్క లిక్కర్ లో జగన్మోహన్ రెడ్డికి డబ్బులన్నీ ఉండవు. నిజంగా గారు న్యాయంగా 2,30,30,000 కోట్లు బొలిశెట్టి గారు కాదండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, కిడ్నాపులు చేస్తున్నారట, కొట్లాట్లు చేస్తున్నారట. ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? చేస్తే ఊరుకుంటారా? చట్టాలు లేవా? ఆ రోజు ఇవాళ తీసుకెళ్తే పొద్దున్న బెయిల్ వచ్చింది, కోర్టులు ఉన్నాయి కదా. ఎవరు చేస్తారు? ఆ రోజు తప్పులు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. దొంగతనం చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని ఉత్తరే తీసుకెళ్లి లోన్ వేస్తే చట్టాలు ఊరుకో కదా, న్యాయస్థానాలు ఊరుకో కదా. కాబట్టి న్యాయస్థానం ముందు ప్రజాస్వామ్యం మళ్ళీ బతికించారు ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగిన వాళ్ళందరూ లోన్ ఏం చేయడు. సొంత బాబాయినే మొదలలేదు ఆయన ఎదురు తిరిగితే, సొంత చెల్లినే బయటికి పంపించాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని సమయం వృధా. నేను 2-0 నా సంగతి ఏం చూసేది? ఓకే, ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారట, పాదయాత్ర కూడా చేయడానికి. 2-0లో ఏం చేస్తారండి? కాదండి, ఆయన పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతున్నారట. ఆయన సక్సెస్ ఫార్ములా బొలిశెట్టి గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు అలాగే ఉంది, ప్రశ్నించడానికి లేరు. ఇప్పుడు సేవ చేసే స్థానంలో ఉంది, సేవ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖనే ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఇవాళ ఎక్కడా లేని విధంగా అన్ని పల్లెటూరు రోడ్లు వచ్చినాయి, పల్లె స్వతంత్రం వచ్చింది. మీరు పల్లెటూరు మీ నాయకులను అడగండి, మీ సర్పంచులు అడగండి, మీ ఎంపీటీసీలు అడగండి. ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటాం, అబద్ధాలు మాట్లాడుకుంటాం? మేము తప్పు చేసాం, ఓకే సరిదిద్దుకుంటాం. మేము మోసం చేసి ఉంటే దాన్ని క్షమించమని అడగండి. 2,30,30,000 కోట్లు మీరు సంక్షేమానికి ఇస్తే, మరి ఉన్న 2,60,000 కోట్లు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని 9 లక్షలు 10 లక్షలు తీసుకెళ్లారంటే మీరు ఏం చేసి తీసుకెళ్లారు చెప్పండి? ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? వడ్డీలు ఎక్కడ కడుతుంది ప్రభుత్వం? సరే సూపర్ 6 ఇస్తానని చెప్పారు, ఇస్తాను కదా, 3 ఇచ్చారు కదా, ఇస్తారు కదా, ఉన్నాయి. ఓకే, ప్రజలు ఎవరు అడుగుతులే సార్. వర్మ గారు, నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కరప్షన్ చేయని వ్యక్తిని మీరు ఇక్కడ ఎంక్వైరీ అయ్యింది. నిరంతరం ప్రజలు ఏం చెప్తారంటే, సార్ మాకు డ్రైన్ లేదు, మాకు రోడ్ లేదు, మాకు దోమలతో చచ్చిపోతున్నాం, మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు, మీరు కొంచెం మా పల్లెటూరులన్నీ ఒక చూడమని చెప్పి అడుగుతున్నారు తప్ప అమ్మఒడి రాలేదు, తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా రాలేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాక్లెట్లు. ఓకే బొలిశెట్టి గారు ఒక్క విషయం చాలా ఆసక్తిగా మీ జనసైనికులు ఎదురు చూసేది, నామినేటెడ్ పదవులు చాలా మందికి మీ వాళ్ళకి రాలేదని. ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి? ఆ లిస్ట్ ఏమైనా మీకు వచ్చిందా? మీ అందరివి కూడా తీసుకుంటారా, పరిగణలోకి తీసుకుంటున్నారా? ఎవరు చూస్తున్నారు ఆ లిస్ట్ని? ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రాపర్ గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి పేర్లు పంపుతారు. దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి కొంతమందికి ఫస్ట్ టైం ఇస్తారు, కొంతమంది సెకండ్ టైం ఇస్తారు. దాని గురించి గొడవలు పడి కూడా ఎవరు లేడు ఇక్కడ. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది లేకపోతే ఈ రాష్ట్రం 2-0 కాదు, మొత్తం 0 అయిపోద్ది.
కాబట్టి ఎన్డీఏని అందుకే ఎన్నుకున్నారు సార్. వరం గారు ఇది పొరపాటున ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ ఎన్డీఏ గెలుపులో వాళ్ళ అసమర్థతని ఏదో రకంగా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రం ఉండదు, వ్యాపారవేత్తలు రారు, ఇండస్ట్రీస్ రావు. అండ్ ఉన్న విశాఖ గురించి మీరు అప్పుడు ప్రైవేట్ అయిపోతుంటే మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు విశాఖ గురించి తీసుకొచ్చి హామీ ఇప్పించి 13,000 కోట్లు ఇప్పించి ప్రభుత్వం మీరు విమర్శిస్తున్నారంటే ఏమనుకోవాలి. ఇవాళ అమరావతి నగరం లేదు, ఉన్న రాజధాని లేవు, మీరు ఏంటి చెప్తారు? రాజధాని రాష్ట్రం చేశారు 5 సంవత్సరాలు. ఒక్క నిమిషం బొలిశెట్టి దువ్వాడ గారు రెస్పాండ్. బొలిశెట్టి గారు మాట్లాడిన మాటలు ప్రతిసారి అవినీతి అవినీతి అని చెప్తున్నారు. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరుపుతున్నటువంటి వైన్ షాపుల్ని చాలా అసందర్భంగా కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, కాంట్రాక్టర్లు రౌడీజం, గూండాయిజంతో టెండర్ సిస్టమ్ పేరు పెట్టి దోపిడీ చేసి మొత్తం బ్రాందీ షాపులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అప్పచెప్పారని, ఇందులో చాలా మంది మంత్రులు భయభ్రాంతులు సృష్టించారని, కాంట్రాక్టర్ గా ఎవరైనా వేస్తే అప్లికేషన్లు వేస్తే వాళ్ళకి బెదిరించారని, ప్రథమంగా అచ్చెన్నాయుడు చాలా దౌర్జన్యాలు చేసి బ్రాందీ షాపులన్నీ తీసుకున్నాడని, ఫరూక్ అనేటటువంటి ఒక మంత్రి గారు కూడా తీసుకున్నారని ఈనాడు పేపర్లో రాశారు సార్. దానికి సమాధానం చెప్పాలి. నేను కౌన్సిల్లో ఈ ప్రశ్న స్పష్టంగా కౌన్సిల్లో పేపర్ చూపించి మరి అడిగాను. మద్యంలో దోపిడీ జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో. నెంబర్ 2 అవినీతి గురించి మాట్లాడారు ఇప్పుడు బొలిశెట్టి గారు. సార్ అవినీతి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ రోజు మీరు ర్యాంకింగ్ చెప్పారు, ర్యాంకింగ్ పబ్లిక్ లో 0 ఉంది, కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్ లో 17వ నెంబర్ లో ఉన్నాడు అచ్చెన్నాయుడు. ఒకసారి అచ్చెన్నాయుడు గురించి తీసుకుందాం. అచ్చెన్నాయుడు వాళ్ళ ఇంట్లో ఓఎస్డి ద్వారా రోజుకి 20 నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నాడని, 30 లక్షలు వసూలు కానిదే నిద్రపోడని, మేడపైకి వెళ్ళడని, ఇలాంటి వసూళ్లు చేసే దరిద్రపు మంత్రి ఇంకా ఎక్కడా ఉండడని ఇది కూడా ఈనాడులో రాశారు సార్. ఆ క్లిప్పింగ్ ఇప్పుడే బొలిశెట్టి గారు ఏంటి నిజమా మంత్రులందరూ తీవ్ర అవినీతి పాల్పడుతున్నారట? సాక్షాత్ అచ్చెన్నాయుడు ఇంట్లో ఈనాడు రాశారు. ఈనాడు పేపర్ లో వచ్చింది, వాళ్ళ పేపర్ లోనే వచ్చింది. అవినీతి ఎవరు చేశారు? ఈ రోజు ఇసుకని దోపిడీ చేస్తున్నారు. దువ్వాడ గారు ఒక్క నిమిషం మీ ప్రెసిడెంట్ గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన సమాధానం చెప్పనివ్వండి. అది వాస్తవం కాదండి. మరి అచ్చెన్నాయుడు పైన రాసిన వార్త ఈనాడులో వచ్చిందని సమాధానం చెప్పండి. మీ టార్గెట్ అంతా అచ్చెన్నాయుడు గారా? ఓకే ఈనాడులో వచ్చింది. బొలిశెట్టి గారు చాలా నిబంధనతో కూడి అందరూ జేసీలు, అందరు కలెక్టర్లు ఉండి దాన్ని డ్రా తీసి వాళ్ళకి ఇచ్చారు. చెప్పేదేనండి. మరి మీరు అడిగే సమాధానం చెప్తాం. టైం అయిపోయింది, నాకు పెళ్లికి వెళ్ళాలి. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ నా వరకు నేను నీతిగా ఉన్నానని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ గుళ్ళోకైనా వచ్చి ప్రమాణం చేస్తాను. మా మంత్రుల సంగతి అంటారా, పేపర్లో చాలా రాస్తూ ఉంటారు, సాక్షిలో చాలా రాశారు, సాక్షి ఇప్పుడు మీకు అదే పేపర్లకి సమాధానం చెప్పాలి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయండి. ఖచ్చితంగా ఈ మంత్రులైనా ఎమ్మెల్యేలు శిక్షార్హులే. దీంట్లో ఎవరిని వదిలి ప్రసక్తి, కర్మ ఎవరిని వదలదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వదిలిందా, లేకపోతే ఎవరిని వదులుతుంది? కర్మ ఎవరిని వదలదు. ఎవరైతే పొగరైతే మాట్లాడారో అందరూ తలదించి ఉన్నారు ఇవాళ. కాబట్టి నిజంగా మంత్రులు ఎవరు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తారు ఎవరైనా. దీంట్లో ఏమి ఎవరిని భగవంతుడు అనేవాడు ఎవరిని వదలదు. మీకు ఎందుకు ఇచ్చారు ఈ పదవిని? 10 మందికి ఉపకారం చేయడానికి ప్రజలు మనం ఎన్నుకున్నారు తప్ప మీ కుటుంబ సభ్యులు కోటీశ్వర్లు అవడానికి ఇచ్చారని అనుకుంటే అది మీ కర్మ. కాబట్టి అది ఎవరు చేశారు తప్పే. అలాంటిది ఆధారం లేకుండా ఎవరిని కూడా ఉంటే లిక్కర్ అంతా ఎవరు సప్లై చేశారు? బాబు శ్రీనివాసు, నువ్వు నీకు తెలియకపోతే ఊరుకో, అవన్నీ నీ మీద వేసుకోకు. నువ్వు ఏదైనా తప్పు చేసుకుంటే నువ్వు అనిపిస్తావు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసుకుంటే నేను అనిపిస్తాను, నీ కర్మ నేనేం చేయలేను. లిక్కర్ విషయంలో మీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయము, బైబుల్ పట్టు. ఎందుకు మాట్లాడుకుంటాం? చాలా ఏమంటే వర్మ గారు, కర్మ ఎవరిని వదలదు. ప్రభుత్వంలో లిక్కర్ పారదర్శకంగా ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగినాయి. దువ్వాడ గారు ఇప్పుడే మొదలైంది కదా, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి దువ్వాడ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వరం గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చేసి 99 న్యూస్.